హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ డిఎస్సి మరియు ఏపీ బిఎస్సి మరియు టెట్కి సంబంధించిన బయాలజికల్ సైన్స్ కంటెంట్ని ఇప్పుడు మనము చూద్దాం. బయాలజికల్ సైన్స్, బాటనీ మరియు జువాలజీకి సంబంధించిన 8, 9 మరియు 10వ తరగతికి సంబంధించిన టెక్స్ట్ బుక్ల నుంచే ఈ నోట్స్ని ప్రిపేర్ చేయడం జరిగింది. పాయింట్ టు పాయింట్ ముఖాముఖిగా మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి. మీకు టోటల్ కంటెంట్ అంటే బయాలజికల్ సైన్స్లో ఉన్న 8, 9, 10 తరగతులలో కూడా ఉన్న కంటెంట్ని టోటల్ చెప్పడం జరుగుతుంది. ఒక 2-3 క్లాసెస్లో పాయింట్ టు పాయింట్ మీకు తొందరలో వివరించడానికి చూస్తాను. ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. ఫస్ట్ 8వ తరగతి సిలబస్లో చూసుకున్నట్లయితే విజ్ఞాన శాస్త్రం అంటే ఏమిటి? విజ్ఞాన శాస్త్రం, సైన్స్, మన చుట్టూ ఉన్న ప్రాకృతిక ప్రపంచాన్ని, ప్రాకృతిక అంటే భౌతిక ప్రపంచాన్ని తెలుసుకోవడానికి, అవగాహన చేసుకోవడానికి మనకు అందుబాటులో ఉన్న ఆధారాలు, సౌకర్యాలతో మనం చేసే ప్రయత్నాలనే విజ్ఞాన శాస్త్రం అని అంటాం. విజ్ఞాన శాస్త్రం అనే పదం సైన్సియా లేదా సియం అనే లాటిన్ భాష నుండి ఉద్భవించింది. ఇక్కడ నుంచి సైన్సియా అనే లాటిన్ భాష నుంచి సైన్స్, విజ్ఞాన శాస్త్రం ఉద్భవించింది. విజ్ఞాన శాస్త్రం అంటే చేయడం, సైన్సియా అంటే జ్ఞానం అని అర్థం. ఎంతోమంది గొప్ప శాస్త్రవేత్తలు విజ్ఞాన శాస్త్రంలో చేసిన ప్రయోగాల ఫలితంగా నేడు విజ్ఞాన శాస్త్రం ఎంతో అభివృద్ధి చెందింది. అనేక మంది శాస్త్రవేత్తల వల్ల ఈ సైన్స్ ఇప్పటికీ ఎంతో అభివృద్ధి చెందిందని అంటున్నారు. అభివృద్ధి చెందిన విజ్ఞాన శాస్త్రం మానవాళి మనుగడకు ఎంతో ఉపయోగపడుతుంది. విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి వలన కలిగే ప్రయోజనాలు ప్రకృతి రహస్యాలను వెతకడంలో ఒక పరికరంలా ఉపయోగిస్తారు. ఉదాహరణగా ఆవరణ శాస్త్రం ఇకాలజీ, శిలాజ శాస్త్రం పెలియాంటాలజీ, ఖగోళ శాస్త్రం ఆస్ట్రానమీ, భూ విజ్ఞాన శాస్త్రం జియాలజీగా ఎన్నో శాస్త్రాలు మనము అభివృద్ధి పథంలో చూస్తున్నాము. అలాగే విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి వలన కలిగే ప్రయోజనాలు ఏంటో చూద్దాం. ఈ సైన్స్ డెవలప్మెంట్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏందో చూద్దాం. ఎక్కువ దిగుబడినిచ్చే పంటలు, పండ్ల మొక్కలు కనుగొనడం ద్వారా తక్కువ ధరలో అందరికీ పోషకాహారం అందించి ఆరోగ్యమైన సమాజాన్ని రూపొందించగలుగుతున్నాం. వంశపారపర్యంగా సంభవించే రోగాలకు అరికట్టడంలో జన్యుశాస్త్రం, జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా అంటే జన్యుశాస్త్రం ఉపయోగపడుతుంది. వ్యాధులను గురించి అంటే పాథాలజీ ముందే తెలుసుకోవడానికి పాథాలజీ, వ్యాధి లక్షణ శాస్త్రం ఉపయోగపడుతుంది. రోబోటిక్స్ వైద్యం అందుబాటులోకి వచ్చింది కాబట్టి పెద్ద పెద్ద సర్జరీని కూడా ఈజీగా చేయగలుగుతున్నాం. అంతరిక్షం గురించి తెలుసుకోవడానికి ఉపగ్రహాలు, జెట్ విమానాలు అందుబాటులోకి వచ్చాయి. శస్త్రచికిత్సలు చేయడంలో అధునాతన పరికరాలు తయారు చేశారు. సంకరజాతి ఆహార ధాన్యాల ద్వారా అధిక దిగుబడులు సాధించారు. శాస్త్ర అభివృద్ధికి దోహదం చేసిన వివిధ శాస్త్రవేత్తలు, వాటి ఆవిష్కరణలు చూద్దాం. సర్ రొనాల్డ్ రాస్ మలేరియా పైన పరిశోధనలు నిర్వహించాడు. మలేరియాను కలిగించే ప్రోటోజోవా పరాన్నజీవి ప్లాస్మోడియం వైవాక్స్, ఇంపార్టెంట్ ప్లాస్మోడియం వైవాక్స్ అని నిరూపించారు. ఈ వ్యాధి ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి వ్యాపింపజేసేది ఆడా ఎనాఫిలస్ దోమ అని 1897 ఆగస్టు 20న నిరూపించారు. ఈ రోజునే మలేరియా డేగా, ఆగస్టు 20ని మలేరియా డేగా జరుపుకుంటాము. సర్ రొనాల్డ్ రాస్, ఇతడికి 1902లో నోబెల్ బహుమతి వచ్చింది. వైద్య శాస్త్రంలో మొదటి నోబెల్ బహుమతి ఎవరికి వచ్చిందంటే సర్ రొనాల్డ్ రాస్. లూయిస్ పాస్చర్, ఇతడు రేబీస్ వ్యాధికి మందును కనుగొన్నాడు. రేబీస్ వ్యాధి ఎలా వస్తుందంటే కుక్క కాటు వల్ల రేబీస్ వ్యాధి వస్తుంది. అలాగే లూయిస్ పాస్చర్ ఆంథ్రాక్స్ వ్యాధికి కూడా, పక్షుల్లో వచ్చే ఆంథ్రాక్స్ వ్యాధికి కూడా మందును, వ్యాక్సిన్ కనుగొనడం జరిగింది.
విజ్ఞాన శాస్త్ర విభాగం మరియు పరిశీలించే అంశాలు చూద్దాం. భౌతిక శాస్త్రం ఫిజిక్స్ పదార్థాల భౌతిక స్థితిలో అయిన చలనం, కాలం, గురుత్వాకర్షణ మొదలైన అంశాలను అధ్యయనం చేస్తుంది. ఏదంటే ఫిజిక్స్. రసాయన శాస్త్రం అంటే కెమిస్ట్రీ పదార్థాల నిర్మాణం, ధర్మాలు, ప్రతిచర్యల గురించి ఇది స్టడీ చేస్తుంది. వృక్షశాస్త్రం బొటానీ అంటే బాటనీ మొక్కల నిర్మాణం, పెరుగుదల మొదలైన దాని గురించి అధ్యయనం చేస్తుంది. జంతు శాస్త్రం జూలాజీ అంటే వివిధ జీవరాశుల నిర్మాణం, అలవాట్లు, ఆవాసాల వర్గీకరణ గురించి అధ్యయనం చేస్తుంది. అలాగే ఖగోళ శాస్త్రం ఆస్ట్రానమీ అంటే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు మొదలైన వాటి గురించి అధ్యయనం. భూ విజ్ఞాన శాస్త్రం జియాలజీ అంటే భూమి యొక్క నిర్మాణం, చరిత్ర, ఖనిజాలు మరియు భూమి లోపల ఉండే శిలల గురించి ఈ భూ విజ్ఞాన శాస్త్రం తెలుపుతుంది. వ్యవసాయ శాస్త్రం అగ్రోనమీ పంటల ఉత్పత్తి, నేల యాజమాన్యం గురించి. శరీర ధర్మశాస్త్రం ఫిజియాలజీ వచ్చేసి జీవుల శరీర నిర్మాణాలు, పనిచేసే విధానాల గురించి తెలియజేస్తుంది. మానవ శాస్త్రం ఆంథ్రోపాలజీ అంటే ప్రాచీన ఆధునిక మానవుల యొక్క జీవన విధానాలు. సూక్ష్మజీవ శాస్త్రం మైక్రోబయాలజీ అంటే బ్యాక్టీరియాలు, వైరస్లు మరియు ఇతర చిన్న జీవుల గురించి కూడా ఇది అధ్యయనం చేస్తుంది. జీవ సాంకేతిక శాస్త్రం బయో టెక్నాలజీ వచ్చేసి జన్యుపరమైన అంశాలు, నూతన వంగడాలు, మందుల ఉత్పత్తి గురించి తెలియజేస్తుంది. కీటక అధ్యయన శాస్త్రం ఎంటమాలజీ కీటకాల లక్షణాలు మరియు ఉపయోగాల గురించి తెలియజేయడం జరుగుతుంది. పక్షుల అధ్యయనం ఆర్నిథాలజీ అంటే పక్షులు, వాటి జీవనాధారాల గురించి, జీవన విధానాలు, వలసల గురించి తెలియజేయడం జరుగుతుంది. మనోవిజ్ఞాన శాస్త్రం సైకాలజీ అంటే మానవుల ప్రవర్తన, మానసిక స్థితి గురించి తెలియజేయడం జరుగుతుంది. సిస్మాలజీ అంటే భూకంపాల గురించి. వర్గీకరణ శాస్త్రం టాక్సానమీ అంటే వృక్ష జంతు ప్రపంచాన్ని వివిధ సమూహాలుగా వర్గీకరించడం మరియు వాటి గురించి స్టడీ చేయడం జరుగుతుంది. శిలాజ శాస్త్రం పెలియాంటాలజీ అంటే వృక్ష జంతు సంబంధ శిలాజాల గురించి. ఆవరణ శాస్త్రం ఇకాలజీ అంటే పర్యావరణ వ్యవస్థ గురించి తెలియజేయడం జరుగుతుంది. రోగ లక్షణ శాస్త్రం పాథాలజీ అంటే వివిధ రకాల వ్యాధులు, వాటి కారణాల గురించి తెలియజేస్తుంది. వాతావరణ శాస్త్రం అనగా మెటీరాలజీ వాతావరణంలోని భౌతిక, రసాయన గతిశీలతలు మరియు భూమి, సముద్రాలు, పవనాల యొక్క ప్రభావాల గురించి తెలియజేస్తుంది. జన్యు శాస్త్రం జెనెటిక్స్ అంటే జన్యువుల సమాచారం గురించి. అలాగే పరిణామ శాస్త్రం ఎవాల్యుయేషన్ అంటే జన్యువుల యొక్క సమాచారం గురించి, జీవుల పరిణామ క్రమం గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కణం జీవుల మౌలిక ప్రమాణం. కణం సెల్. కణం అనేది జీవుల యొక్క మౌలిక ప్రమాణంగా పేర్కొంటాం మనం. ఏ జీవి అయినా సరే కణంతోనే మొదలవుతుంది. పుట్టుక కణంతోనే మొదలవుతుంది. భూమి యొక్క సుందరమైన ప్రదేశం. భూమిపై అనేక జీవులు నివసిస్తున్నాయి. చిన్న మాస్ మొక్క నుండి అతిపెద్ద కానిఫరస్ మొక్క వరకు కూడా, చిన్న బ్యాక్టీరియా నుంచి అతిపెద్ద నీలి తిమింగలం వరకు, బ్లూ వేల్ వరకు కూడా కణంతోనే నిర్మితమవుతాయి. 350 సంవత్సరాల పూర్వం మన చుట్టూ ఉన్న సూక్ష్మజీవుల గురించి ఎవరికీ తెలియదు. సూక్ష్మజీవ ప్రపంచాన్ని వివరించిన శాస్త్రవేత్తల ప్రముఖులు ఆదినాసియన్ కిర్చర్ ఒకరు, జాన్ స్వామర్డామ్ ఒకరు, అంటోనీ వాన్ లీవెన్హుక్, రాబర్ట్ హుక్. ఈ 4 శాస్త్రవేత్తలు 350 సంవత్సరాల క్రితమే వీటి గురించి అంటే దాదాపుగా ఒక 100 సంవత్సరాల క్రితమే వీటి గురించి శాస్త్రవేత్తలు వివరించడం, వాళ్ళని కనుగొనడం జరిగింది. అంటోనీ వాన్ లీవెన్హుక్ 1632-1723 సంవత్సరాల కాలంలో ఉన్న శాస్త్రవేత్త. మొదటిసారిగా 1674లో బ్యాక్టీరియా, ఈస్ట్ ప్రోటోజోవాలను పరిశీలించాడు. ఎర్ర రక్త కణాల లాంటి సజీవ కణాలను, నీటి బిందువులలో చలిస్తున్న ప్రాణులను పరిశీలించాడు. మైక్రోస్కోప్ను రూపొందించి అనేక సజీవ మరియు నిర్జీవ అంశాలను పరిశీలించాడు. రాబర్ట్ హుక్ కణం యొక్క ఆవిష్కరణ. ఇతను బ్రిటన్కి చెందినవాడు. ఇతడు అంటే బెండు ముక్క చెట్టు మెత్తని కాండం నుంచి ఒక పలుచని పూరను తీసుకొని దానిని తాను తయారు చేసిన సూక్ష్మదర్శిలో పరిశీలించాడు.
బెండు ముక్కలోని కణాలు తేనె పట్టులా ఉండే చిన్న ఖాళీ గదిలాగా ఉండడాన్ని గమనించాడు. అతడు ఈ ఖాళీ గదులను సెల్, కణం అని పేరు పెట్టాడు. లాటిన్ భాషలో సెల్ అంటే చిన్న గది. రాబర్ట్ బ్రౌన్ కేంద్రకాన్ని కనుగొనడం జరిగింది. ఫెలిస్ ఫాంటానా అనే శాస్త్రవేత్త రాబర్ట్ బ్రౌన్ కంటే ముందుగానే 18వ శతాబ్దంలో జంతువుల బాహ్య చర్మంలోని ఉపకళ కణాల కేంద్రకాన్ని చూశారు. కేంద్రకం అనేది కణంలో అంతర్భాగమని తెలియజేసింది మాత్రం బ్రౌన్ గారే. ఎవరు? రాబర్ట్ బ్రౌన్ గారే. కనుగొన్న విధానం: ఆర్కిడ్ పత్రాల బాహ్య చర్మ కణాలు పరీక్షిస్తున్నప్పుడు కణంలో చుట్టూ ఉన్న పరిసరాల కంటే దట్టమైన చుక్కల్లాంటి ప్రదేశాన్ని గుర్తించాడు. ఇటువంటి గుండ్ర నిర్మాణాలు మిగతా కణాలలో కూడా పరిశీలించాడు. రాబర్ట్ బ్రౌన్ ఈ నిర్మాణాలు కణంలో అంతర్భాగమని భావించాడు. కణాన్ని కనుగొన్న 108 సంవత్సరాల తర్వాత కేంద్రకాన్ని కనుగొన్నాడు. ఈ డయాగ్రామ్ లో చూసినట్టయితే ఇది జంతు కణం, ఇది వృక్ష కణం. జంతు కణం మరియు వృక్ష కణం మరియు ఇది జంతు కణం. జంతు కణంలో చూసుకున్నట్లయితే సామాన్యంగా ఇందులో కేంద్రకం గుండ్రంగా ఉంది. కేంద్రకం అనేది లయరంభకారంగా ఉంది. అలాగే దీనిపైన ఒకటే త్వచం ఉంది. దీనిపైన 2 పొరలు ఉన్నాయి. అవి కణ కవచం మరియు కణ త్వచం. ఇందులో కణ కవచం ఉండదు. జంతు కణంలో కణ కవచం ఉండదు. మనం నెక్స్ట్ చూద్దాం. జంతు కణం మరియు వృక్ష కణం పరీక్షించినట్లయితే జంతు కణంలో హరిత రేణువులు ఉండవు. హరిత రేణువులు ఉంటాయి. ఈ వృక్ష కణంలో హరిత రేణువులు ఉండడం వల్ల అవి ఆహార పదార్థాలను సూర్యరశ్మి తీసుకొని ఆహార పదార్థాలను కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఆహార పదార్థాలను సంపాదిస్తుంటాయి. అలాగే కణ కవచం ఉండదు. కణ కవచం ఉంటుంది. కేంద్రకం మధ్యలో ఉంటుంది. కేంద్రకం పరిధీయంగా ఉంటుంది ఒక పక్కకు. కణం గుండ్రంగా ఉంటుంది. కణం దీర్ఘ చతురస్రాకారంలో వృక్ష కణంలో ఉంటుంది. ఇది డిఫరెన్స్. కణ కవచం ఉండదు. ఇది జంతు కణంలో కణ కవచం ఉండదు. కణ కవచం ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. వృక్ష కణంలోని నిర్మాణాలు ఏం చూద్దాం. కణ త్వచం. ఫస్ట్ ఏముంటుంది? కణ త్వచం, సెల్ మెంబ్రేన్. కణాల చుట్టూ ఉన్న పొరను కణత్వచం అంటారు. కణత్వచం కణానికి ఆకారాన్ని ఇస్తుంది. కణత్వచం కొన్ని పదార్థాలకు మాత్రమే పారగమ్యతను చూపిస్తుంది. అంటే కొన్ని పదార్థాలు మాత్రమే లోపలికి పోనిస్తున్న తర్వాత కొన్ని పదార్థాలను అడ్డుకుంటుంది. కణ కవచం, సెల్ వాల్. కణాల త్వచం పైన గల పొరను కణ కవచం అంటారు. ఇది కేవలం వృక్ష కణంలో మాత్రమే ఉంటుంది. కణ కవచం అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్. వృక్ష కణంలో మాత్రమే ఉంటుంది. ఇది కణానికి పటుత్వాన్ని ఇస్తుంది, గట్టిదనాన్ని ఇస్తుంది మరియు బలాన్ని కూడా ఇస్తుంది. కేంద్రకం, న్యూక్లియస్, లేదా దీన్ని మనము నియంత్రణ గది అంటాం. కణాంగాల విధులను నియంత్రించే దానినే కేంద్రకం అంటారు. కేంద్రకం అంటే ఒక బ్రెయిన్ లాగా అన్నట్టు. ఇది జంతు కణాలలో మధ్యలో ఉంటుంది. వృక్ష కణంలో ఒక పక్కకు ఉంటుంది. జన్యు సమాచారాన్ని కలిగి ఉంటుంది మరియు జీవ లక్షణాలను నిర్ధారిస్తుంది. కణ విభజనలో ప్రధాన పాత్ర పోషించేది మాత్రం కేంద్రకం. కణ విభజన. కణ ద్రవ్యం, సైటోప్లాజ్మా అంటే కణత్వచానికి కేంద్రకానికి మధ్య జిగురు లాంటి ప్రదేశాన్ని కణ ద్రవ్యం అంటారు. కేంద్రకానికి మరియు కణత్వచానికి మధ్య జిగురు లాంటి పదార్థాన్ని ఏమంటామంటే మనం కణ ద్రవ్యం అంటాం. ఇది ఒక విజాతీయ పదార్థం, హెటెరోజినస్ సబ్స్టెన్స్. దీనిలో కణత్వచంతో కూడిన నిర్మాణాలు ఉంటాయి. వీటినే కణాంగాలు అంటాం మనం. వీటిలో కణత్వచంతో కూడిన నిర్మాణాలు ఉంటాయి. వాటిని సెల్ ఆర్గాన్స్ అంటాం, కణాంగాలని పిలుస్తాం. వీటిలో వివిధ రసాయనాలు కూడా ఉంటాయి. కణంలో వేరు విధులను నిర్వర్తిస్తాయి. కణాలలో వైవిధ్యం ఏంటో చూద్దాం. ప్రకృతిలో మిలియన్ల కొద్ది జీవరాశులు ఉన్నాయి. వీటిలోని కణాలు ఆకారం, పరిమాణం, సంఖ్యలో భిన్నత్వాన్ని ప్రదర్శిస్తాయి. ఎగ్జాంపుల్ చూద్దాం. ఏకకణ జీవులు, యూనిసెల్యులార్ ఆర్గానిజమ్స్. ఏకకణ జీవులు. ఒకే కణంతో నిర్మితమైన జీవులను ఏకకణ జీవులు అంటాము. ఎగ్జాంపుల్ పారామీషియం, అమీబా, క్లామిడో, మోనస్, ఈకోలై అంటే ఇర్సెరిషియా కోలై. ఈ ఇర్సెరిషియా కోలై మానవుల యొక్క ప్రేగులో చిన్న ప్రేగులో ఉంటుంది, పెద్ద ప్రేగులో ఉంటుంది. ఇది B12 విటమిన్ తయారీలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇది హానికరం కానీ ఏకకణ జీవి ఇర్సెరిషియా కోలై. వీటిలో ఒకే ఒక
వీటిలో ఒకే కణం ఆహార సేకరణ మరియు శ్వాసక్రియ, విసర్జన క్రియ, పెరుగుదల, ప్రత్యుత్పత్తి లాంటి జీవక్రియలన్నింటినీ నిర్వర్తిస్తుంది. అమీబాకు స్థిరమైన ఆకారం ఉండదు. తన శరీరాన్ని ముందుకు పొడుచుకు వచ్చేలా చేయడం వలన తన ఆకారాన్ని మార్చుకుంటుంది. బహుకణ జీవుల గురించి చూద్దాం. బహుకణ జీవులు మల్టీ సెల్యులార్ ఆర్గానిజమ్స్. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కణాలతో నిర్మితమైన జీవులనే బహుకణ జీవులు అంటాం. వీటిలో ఒక్కొక్క కణం ఒక్కొక్క జీవక్రియను నిర్వహిస్తుంది. ఉదాహరణ మానవుడు అనేక కణాలతో నిర్మితమైన బాడీ, అలాగే కుందేలు ఎగ్జాంపుల్గా. బహుకణ జీవులలో కణాలకు ఉదాహరణ రక్త కణాలు, నాడి కణం. కణాల ఆకారాల్లో పరిమాణంలో పోలికలు ఉండవు. ఎర్రక్త కణాల్లో కేంద్రకం ఉండదు. ఐఎంపీ క్వశ్చన్ ఏంటంటే ఎర్ర రక్త కణాల్లో కేంద్రకం ఉండదు. అన్ని జంతువులకెల్లా పొడవైన కణం నాడి కణం. కణాలన్నీ వాటి ప్రత్యేక విధుల ద్వారా గుర్తించబడతాయి. సజీవులలో కణాలు పరిమాణంలో చాలా చిన్నవి. ఇవి 1 మైక్రాన్ నుండి 1 సెంటీమీటర్ వరకు కూడా ఉండవచ్చు. చాలా కణాలను వాటి కంటితో చూడలేము. వాటిని సూక్ష్మదర్శినితో మాత్రమే చూడగలం. అతి చిన్న బ్యాక్టీరియా కణాలు 0.1 నుండి 0.5 మైక్రాన్స్ వరకు ఉంటాయి. మానవుని కాలేయ పరిమాణ మూత్రపిండాల కణాలు 20 మైక్రాన్ నుండి 30 మైక్రాన్ వరకు ఉంటాయి. ఇక్కడ మైక్రాన్ ఏంది, యూనిట్స్ ఏంటంటే కింద కొన్ని యూనిట్స్ వాటి పరిమాణం ఇచ్చారు చూడండి. ఆస్ట్రిచ్ అంటే ఉష్ణ పక్షి గ్రుడ్డు అన్నిటికంటే పెద్ద కణం. దాని పరిమాణం 17 సెంటీమీటర్ ఇంటూ 18 సెంటీమీటర్ ఉంటుంది. కణం యొక్క పరిమాణం అది నిర్వర్తించే విధులపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణ నాడి కణం సమాచారాన్ని బదిలీ చేయడం. జీవి యొక్క పరిమాణం జీవిలోని కణాల సంఖ్య మీద ఆధారపడి ఉంటుంది. కావున కణం యొక్క పరిమాణం మీద కాదు. నెక్స్ట్ సూక్ష్మజీవుల ప్రపంచం 1 టాపిక్ చూద్దాం. 8th క్లాస్. ఇది మేము పాయింట్ టు పాయింట్ తయారు చేసిన ఒక బుక్ నుంచి 8th క్లాస్, 9th, 10th నుంచి పాయింట్ టు పాయింట్ తయారు చేసింది ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు 8th క్లాస్ బుక్లో సూక్ష్మజీవులు 1, సూక్ష్మజీవుల ప్రపంచం 2 వచ్చేసి 9thలో. ఇలా మీకు సింపుల్గా ఇక్కడ మీకు సింపుల్గా పాయింట్లు అనిపిస్తుండొచ్చు. తర్వాత 9thలో ఇదే టాపిక్ కొనసాగింపు ఉంటుంది. తర్వాత 10thలో కూడా కొనసాగింపు ఉంటుంది. కాబట్టి మీకు ఈజీ నుంచి హార్డ్ వరకు 8th నుంచి 10th వరకు కూడా మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు బేసిక్ నుంచి హై దాకా చూడండి. ఇదే సూక్ష్మజీవుల ప్రపంచం 10thలో ఉంటుంది, 9thలో కూడా ఉంటుంది. సూక్ష్మజీవుల ప్రపంచం. ఈ సూక్ష్మజీవులు అనేది ఈ కాలంలో ప్రతి సూక్ష్మజీవుల వల్లనే ఆహార పదార్థాలు కావచ్చు పాడవడం. కొన్ని సూక్ష్మజీవులు మంచి ఉంటాయి, కొన్ని చెడు చేస్తాయి. కాబట్టి అవి ఎంతో చూద్దాం మనం. గోరువెచ్చని పాలలో కొద్దిగా మజ్జిగ కలపడం. ఉదయం నిద్రలేవగానే అది దుర్వాసన కావచ్చు లేదా పెరుగుగా మారవచ్చు. ఆహార పదార్థాలన్నీ నిల్వ ఉంచితే పాడవడం. పైన పేర్కొన్న మార్పులాంటి కారణం సూక్ష్మ జీవులు. 400 సంవత్సరాల క్రితం ఇలాంటి మార్పుల గురించి ఆలోచించారు. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది అని తెలుసుకోవడానికి ప్రయత్నించారు. సూక్ష్మజీవులు అత్యంత శీతల వేడి ప్రాంతాల్లో జీవించగలవు. గాలి, నీరు, నేలలు కూడా ఉంటాయి. సూక్ష్మజీవుల ఆవిష్కరణ ఆంటోనీ వాన్ లీవెన్హోక్. సూక్ష్మజీవ శాస్త్రం మైక్రోబయాలజీ 674వ విజ్ఞాన శాస్త్రంగా ఆవిర్భవించింది. ఆంటోనీ వాన్ లీవెన్హోక్ కుంట నీటిని తాను తయారు చేసిన సూక్ష్మదర్శిని కింద పరిశీలించి సూక్ష్మజీవులను కనుగొనడంలో నూతన ఒరవడిని సృష్టించాడు. ఒకే కటకం ఉన్న సూక్ష్మదర్శిని తయారు చేశాడు. ఇది వస్తువుని 300 రెట్లు పెద్దదిగా చేసి చూపిస్తుంది. లీవెన్హోక్ తాను రూపొందించిన మైక్రోస్కోప్ కింద అనేక అంశాలు పరిశీలించాడు. 1678లో ఈ పరిశీలనలు సూక్ష్మదర్శిని కనుగొనడానికి తోడ్పడ్డాయి. ఇతడు వీటికి ఎనిమాన్యూల్స్ అంటే కాలి చెప్పు అని పేరు పెట్టడం జరిగింది. తర్వాత కాలంలో వీటికి బ్యాక్టీరియా అని పేరు పెట్టాడు. తర్వాతి కాలంలో ఆయా జీవులకు వేరు పేర్లు పెట్టడం జరిగింది. సూక్ష్మదర్శిని సహాయంతో మాత్రమే చూడగలిగే జీవులను సూక్ష్మజీవులు అంటాము. సూక్ష్మజీవులు అతి తక్కువ మరియు అతి ఎక్కువ ఉష్ణోగ్రతలను జీవించగలవు. సూక్ష్మజీవుల సమూహాలు. సూక్ష్మజీవుల సమూహాలు 5 రకాలు. ప్రోటోజోవాలు, శైవలాలు, శిలీంధ్రాలు, బ్యాక్టీరియా, సూక్ష్మ ఆర్థ్రోపోడాలు. ప్రోటోజోన్ల గురించి చూసినట్లయితే ఇవి భూమిపైన మొదటగా ఆవిర్భవించిన జీవులు. అమీబా, పారామీషియం, వర్టి సెల్లాస్టర్ జీవులు. శైవలాలు వచ్చేసి ఆల్గేస్, స్పైరోగైరా, కార వంటి శైవలాలను కంటితో చూడవచ్చు. నీటిలో ఉండే శైవలాలను చాలా వరకు కంటితో చూడలేము.
నీటిలో పెరిగే శేవల వల్ల నీటికి పచ్చదనం అనేది వస్తుంది. శేవలాలు వాతావరణంలోని ప్రాణవాయువును సగం వరకు ఉత్పత్తి చేస్తాయి. ఎగ్జాంపుల్ క్లామిడోమోనాస్, స్పైరోగైరా, డయాటైమ్స్, స్పైరులైనా, ఇడిగోనియం, సిరాటియం మరియు కార వంటి శైవలాలు. శిలీంధ్రాలు వచ్చేసి వర్షాకాలంలో చిన్న చిన్న గొడుగు లాంటి నిర్మాణాలు, కుళ్ళిన పదార్థాలపైన రొట్టె మరియు కారలపైన బూజు వంటి నిర్మాణాలు, పొలంలోని గడ్డి మధ్యలో కుళ్ళిన చెట్ల దుంగలపైన మెలుస్తాయి. అప్పుడప్పుడు చెట్ల కండ్లపైన తెల్లటి మచ్చ లాంటి ఆకారాలు ఏర్పడతాయి. ఇవే శిలీంధ్రాలు. పై విధంగా జరగడానికి కారణాలు శిలీంధ్రాలు. ఎగ్జాంపుల్ వచ్చేసి పెన్సిలియం, బ్రెడ్ మాల్ట్, రైస్ బ్రస్, తర్వాత ఆస్పర్జిల్లస్. బ్యాక్టీరియాను సాధారణంగా సూక్ష్మదర్శిని కింద చూడలేము. బ్యాక్టీరియాను మజ్జిగ, పెరుగు, నాలుకపై ఉండే పాచి, నేలలోను, చెట్ల కాండం పైన, చర్మం మీద, చంకలోను అనేక ప్రదేశాల్లో చూడవచ్చు. ఉదాహరణ కోకై బాసిలస్, లాక్టో బాసిలస్. నోట్: మన చర్మం పైన కూడా కొన్ని బ్యాక్టీరియాలు పెరుగుతాయి. వీటిలో కొన్ని రోగాలు కలుగజేస్తాయి, కొన్ని సహజీవనం చేస్తాయి. మన శరీరం లోపల కూడా రకరకాల బ్యాక్టీరియాలు ఉన్నాయి. మన జీర్ణ వ్యవస్థలో ఉండే ఎషెరిషియా కోలై, ఈ కోలై అంటాం దాన్ని, బ్యాక్టీరియాల సమూహాన్ని ఆహారాన్ని జీర్ణం చేయడంలో ఉపయోగపడుతుంది. బ్యాక్టీరియాలో ఉండని చోటు లేదు. అతి తక్కువ, అతి ఎక్కువ ఉష్ణోగ్రతలను జీవిస్తాయి. హైడే షూల్ట్ అనే శాస్త్రవేత్త నమీబియా సముద్ర ప్రాంతాన థియోమార్గరిటా నమీబియాన్సిస్ అనే బ్యాక్టీరియాను కనుగొన్నాడు. ఇది దాదాపు 0.75 మిల్లీమీటర్ ఉంటుంది. దీన్ని మనం కంటితో చూడవచ్చు. సూక్ష్మ ఆర్థ్రోపోడలు. ఆర్థాస్ అంటే అతుకులు, పోడస్ అంటే కాళ్ళ అని అర్థం. నేల సారాన్ని పెంచడానికి కొన్ని రకాల సూక్ష్మ ఆర్థ్రోపోడ జీవులు అవసరం. ఇవి జీవ పదార్థాన్ని కుళ్ళిపోయేలా చేస్తాయి. సంక్లిష్ట పదార్థాలను సరళ పదార్థాలుగా మార్చి నేల సారాన్ని పెంచడంలో సహాయపడతాయి. కొన్ని రకాల సూక్ష్మ ఆర్థ్రోపోడలు మన చర్మం, కనురెప్పల మీద ఉంటాయి. పరుపులలో, దుప్పటిలో కూడా ఉంటాయి. ఎగ్జాంపుల్ సైక్లాస్, డాప్సియా, గజ్జి క్రిమి, కనురెప్ప క్రిమి. సూక్ష్మజీవులు కావు కానీ అతి చిన్న సూక్ష్మ పరిమాణం ఉండే కీళ్లతో కూడిన కాళ్ళున్న జీవులు. కొన్ని చర్మ వ్యాధులను కలుగజేసే ఉదాహరణ స్కేబిస్, గజ్జిని. మృత్తికలో ప్రోటోజోవా, శిలీంధ్రాలు, సూక్ష్మ ఆర్థ్రోపోడా మొదలైన సూక్ష్మజీవులు ఉంటాయి. 1 ఎకరం మృత్తికలో 8 అంగుళాల మందం ఉన్న పై పొరలో 5/2 టన్నుల వరకు సూక్ష్మజీవులు ఉంటాయి. క్రిమి సంహారక రసాయనాలు అధికంగా వాడడం వల్ల సూక్ష్మజీవులు నశిస్తున్నాయి. తర్వాత సూక్ష్మజీవుల ప్రపంచం 2 అనే టాపిక్ చూద్దాం. 8th క్లాస్ సిలబస్. సూక్ష్మజీవులు నేలలో, నీటిలో, గాలిలో, మొక్కలకు, జంతువుల శరీరం పైన మరియు లోపల ఉంటాయి. వీటిలో కొన్ని మనకు హాని చేస్తాయి, మరికొన్ని మంచి చేస్తాయి. ఉపయోగకరమైన సూక్ష్మజీవుల గురించి చూద్దాం. మైక్రోబ్స్. ఉపయోగకరమైన సూక్ష్మజీవుల గురించి చూద్దాం. కొన్ని సూక్ష్మజీవులు బ్రెడ్, ఇడ్లీ, దోస, కేక్, పెరుగు తయారు చేయడానికి ఉపయోగపడతాయి. కొన్ని సూక్ష్మజీవులు నేల సారాన్ని పెంచడానికి ఉపయోగపడతాయి. కొన్ని సూక్ష్మజీవులు వ్యాధులను నయం చేయడానికి కావలసిన మందులు తయారు చేయడానికి ఉపయోగపడతాయి. కొన్ని సూక్ష్మజీవులు రైతు నేస్తాలుగా పనిచేస్తాయి. కిణ్వనం. చక్కెరలను ఆల్కహాల్గా మార్చే ప్రక్రియనే కిణ్వనం అంటాం. చక్కెరలను ఆల్కహాల్గా మార్చే ప్రక్రియనే మనము కిణ్వనం లేదా ఫర్మెంటేషన్ అంటాం. ఈ ప్రక్రియను ఆల్కహాలు, వైన్, బీర్, రమ్ మరియు ఎసిటిక్ యాసిడ్ తయారీలో ఉపయోగిస్తారు. వీటి తయారీ కోసం సహజ చక్కెరలు కలిగిన వరి, బార్లీ, గోధుమ, ద్రాక్ష రసాలలో ఈస్టును పెంచుతారు. చక్కెర పరిశ్రమలో ఉత్పత్తి అయ్యే మొలాసిస్ ద్రావణంలో ఈస్టును కలిపి ఇథైల్ ఆల్కహాల్ను తయారు చేస్తారు. మందుల తయారీలో సూక్ష్మ జీవనాశకాలు యాంటీబయాటిక్స్. మన శరీరంలో వ్యాధికారక సూక్ష్మజీవులను చంపే మందులను సూక్ష్మజీవనాశకాలు లేదా యాంటీబయాటిక్స్ అంటారు. వీటిని కొన్ని ప్రత్యేకమైన సూక్ష్మజీవులు, ఉదాహరణ శిలీంధ్రాలు, బ్యాక్టీరియా పెంచడం ద్వారా ఉత్పత్తి చేస్తారు. పెన్సిలిన్, ఎరిథ్రోమైసిన్, టెట్రాసైక్లిన్, స్ట్రెప్టోమైసిన్ మందులు బ్యాక్టీరియా వల్ల వచ్చే డయోరియా,
సెప్టిసిమియా అంటే విషపూరిత రక్తం, టైఫాయిడ్, క్షయ, గనోరియా వ్యాధులను నయం చేస్తాయి. సూక్ష్మజీవనాశకాలను జంతువుల, మొక్కలలో బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధులను నిరోధించడానికి ఉపయోగిస్తారు. యాంటీబయాటిక్స్ ఉపయోగించే విధానం. యాంటీబయాటిక్స్ను ఎప్పుడంటే అప్పుడు ఇష్టం వచ్చినట్టు ఉపయోగించరాదు. అర్హత కలిగిన డాక్టర్ ఇచ్చిన సూచన ప్రకారమే ప్రయోగించాలి. అవసరం లేకుండా ఎక్కువ మోతాదులో ఉపయోగించడం వలన వ్యాధికారక క్రిములపై ప్రభావం చూపే తెల్ల రక్త కణాలపై ప్రభావం చూపుతాయి. తెల్ల రక్త కణాలు వచ్చేసి ప్రతిరక్ష అవి యాంటీబాడీస్గా పనిచేస్తాయి. అలాగే జీర్ణ వ్యవస్థలో మేలు చేసే బ్యాక్టీరియాలను నశింపజేస్తాయి. వీటిని ఎక్కువగా ఉపయోగిస్తే మన శరీరాన్ని బలహీనపరుస్తాయి. రోగకారక బ్యాక్టీరియాలు రోగనిరోధకతను, రెసిస్టెన్స్ పవర్ను పెంచుకుంటాయి. సూక్ష్మజీవులు ఆవిష్కరణ. పెన్సిలిన్ ఆవిష్కరణ ఎవరు చేశారు? ఐఎంపి పెన్సిలిన్ ఆవిష్కరణ. దీనిని అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో 1914 నుంచి 18 మధ్య కాలంలో ఇతడు సైన్యంలో డాక్టర్గా పనిచేశాడు. యుద్ధంలో గాయపడిన సైనికులు బ్యాక్టీరియా వల్ల ఇన్ఫెక్షన్కు గురై చనిపోవడాన్ని ఈయన గమనించడం జరిగింది. దీనికి కారణాలను తెలుసుకోవడానికి సూక్ష్మజీవనాశకాలైన తన ప్రయోగశాలలో ప్రయోగాలు చేశాడు. తన ప్రయోగాలలో భాగంగా ఫ్లెమింగ్ బ్యాక్టీరియా సమూహాలను పెట్రీ డిష్లలో పెంచడం మొదలుపెట్టాడు. ఒకరోజు పెట్రీ డిష్లో పెరిగిన ఒకే రకమైన శిలీంధ్రం అందులో పెంచుతున్న బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధించడాన్ని ఆయన గమనించాడు. ఈ శిలీంధ్రం ఉత్పత్తి చేసిన పదార్థాన్ని వేరు చేసి ఇతర బ్యాక్టీరియా సమూహాలపై కూడా పరీక్షించాడు. ఆ పదార్థం ఇతర వ్యాధులు కలిగించే బ్యాక్టీరియా పెరుగుదలను కూడా నిరోధించినట్లు తెలుసుకున్నాడు. ఈ విధానం వేరు చేసిన శిలీంధ్రమే పెన్సిలియం నోటేటం. శిలీంధ్రం ఉత్పత్తి చేసిన పదార్థానికి పెన్సిలిన్ అనే పేరు పెట్టడం జరిగింది. బ్యాక్టీరియా చంపే మందుకు సూక్ష్మజీవనాశకం అనే పేరు పెట్టడం జరిగింది. 1929 సంవత్సరంలో సూక్ష్మజీవనాశకం అయిన పెన్సిలిన్ ఆవిష్కరణను ప్రపంచానికి తెలియజేయడం జరిగింది. పెన్సిలిన్ కనుగొన్నందున డాక్టర్ ఫ్లెమింగ్, డాక్టర్ హోవర్డ్ రీడ్, డాక్టర్ ఎర్నెస్ట్ బిచెన్ లకు 1945లో నోబెల్ బహుమతులు రావడం జరిగింది. పెన్సిలిన్ ఆవిష్కరణ పెప్టోమైసిన్, ఆరియోమైసిన్ లేదా టెట్రాసైక్లిన్ లాంటి సూక్ష్మజీవనాశకాల ఆవిష్కరణకు దారితీసింది. టీకాలు. మనం ఏదైనా వ్యాధికి గురైనప్పుడు వాటిని తగ్గించేందుకు డాక్టర్లు మందులు ఇస్తుంటారు. ఈ మందులు మనం టానిక్, టాబ్లెట్లు, ఇంజెక్షన్ రూపంలో తీసుకుంటాం. దీనివల్ల వ్యాధి వెంటనే నయం అవుతుంది. కానీ వ్యాక్సిన్, టీకాలు తీసుకోవడం ద్వారా కొన్ని రకాల వ్యాధులు రాకుండా ముందే రక్షించుకోవచ్చు. ఈ టీకాలు మనల్ని చాలా కాలం పాటు చాలా వ్యాధుల నుండి రక్షిస్తాయి. కొన్ని వ్యాధులు జీవితాంతం కూడా కొన్ని వ్యాధులు రాకుండా జీవితాంతం కూడా రక్షిస్తాయి అన్నట్టు. 5 సంవత్సరాలు ఉన్న పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలి. ప్రతిరక్షకాలు, యాంటీబాడీస్. ఏదైనా వ్యాధిని కలిగించే సూక్ష్మజీవులు మన శరీరంలోకి ప్రవేశిస్తే వాటి నుండి రక్షించుకునేందుకు మన శరీరం కొన్ని రక్షకాలను ఉత్పత్తి చేస్తున్న వాటిని యాంటీబాడీస్ లేదా ప్రతిరక్షకాలు అంటాం. ప్రతిరక్షకాలు వ్యాధి కలిగించే సూక్ష్మజీవులతో పోరాటం చేస్తాయి. ఒకవేళ చంపేసిన లేదా బలహీనపరిచిన సూక్ష్మజీవులను మన శరీరంలో ప్రవేశపెట్టినప్పుడు కూడా మన శరీరం ప్రతిరక్షకాలను తయారు చేసుకుని నిల్వ ఉంచుకుంటుంది. అదేవిధంగా పోలియో చుక్కలు వేసినప్పుడు కూడా శరీరం పోలియోను కలిగించే సూక్ష్మజీవులను ఎదుర్కోవడానికి ప్రతిరక్షకాలను ఉత్పత్తి చేసి శరీరంలో నిల్వ ఉంచుకుంటుంది. ప్రతిరక్షకాలు వ్యాధి కలిగించే సూక్ష్మజీవుల శరీరంలోకి ప్రవేశించినప్పుడు వాటిని ఎదుర్కొని నిర్మూలించి వ్యాధులు రాకుండా కాపాడతాయి. వ్యాక్సినేషన్. చంపబడిన లేదా బలహీనపరచబడిన వ్యాధిని కలిగించే సూక్ష్మజీవులను మన శరీరంలోకి ప్రవేశపెట్టడాన్ని వ్యాక్సినేషన్ అంటారు. వ్యాక్సినేషన్ అంటే ఏంది? ఇంపార్టెంట్. చంపబడిన లేదా బలహీనపరచబడిన వ్యాధిని కలిగించే సూక్ష్మజీవులను మన శరీరంలోకి ప్రవేశపెట్టడాన్ని వ్యాక్సినేషన్ అంటాం మనం. పోలియో వ్యాక్సిన్ను కనుగొన్నది జాన్ స్నాక్ 1952.
పోలియో చుక్కలు కనుగొన్నది ఆల్బర్టో విన్ 1957. పోలియో చుక్కలు తీసుకున్న పిల్లలో పోలియో వ్యాధి రాకుండా వ్యాక్సిన్ నిర్వహిస్తుంది. మరికొన్ని వ్యాధులు రాకుండా ఇంజెక్షన్ టీకా రూపంలో వ్యాక్సిన్ ఇస్తారు. ఉదాహరణ అమ్మవారు, కోరింత దగ్గు, హెపటైటిస్, ధనుర్వాతం, తట్టు, డిప్థీరియా లాంటి వాటికి కూడా టీకా ఇస్తారు. 18వ శతాబ్దంలో చేసిన పరిశోధనలు ఈ వ్యాక్సిన్ కనుగొనడానికి తోడ్పడ్డాయి. ఈ రోజు సూక్ష్మజీవుల నుండి వ్యాక్సిన్లను పెద్ద మొత్తంలో తయారు చేస్తున్నారు. ఈ వ్యాక్సిన్లు మానవులు మరియు జంతువుల వివిధ రోగాల బారి నుండి రక్షిస్తాయి. కుక్క కాటుకు రేబీస్ వ్యాక్సిన్ను లూయిస్ పాస్చర్ కనుగొనడం జరిగింది. రేబీస్ కలుగజేసే వైరస్ ఉన్న కుక్క మనిషిని కాటువేయడం ద్వారా మనిషిలోకి ప్రవేశిస్తుంది. క్లినాప్సిల్లా క్లియోపిస్ ప్లేగు వ్యాధిని కలిగిస్తుంది. పేను రిలాప్సింగ్ జ్వరము ఏ జీవి వల్ల వస్తుంది అని చాలాసార్లు కొన్ని ఎగ్జామ్లో అడిగారు. పేను ద్వారా ఏ రిలాప్సింగ్ జ్వరం కలిగిస్తుంది. మశూచి టీకా ఆవిష్కరణ ఎవరు? ఎడ్వర్డ్ జెన్నర్. గ్రామీణ ప్రాంతంలోనే తన వైద్య వృత్తిని చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. ఆయన కనిపెట్టిన వ్యాక్సిన్ అనేక వ్యాధుల నుండి మానవజాతికి అంతరించిపోకుండా ఎంతో సహాయపడుతుంది. వైద్యం కోసం ఈయన వద్దకు వచ్చిన మశూచి సోకిన వారు ఆవులకు కౌపాక్స్, ఆవులకు వచ్చే వ్యాధి సోకిన రైతులు కూడా వచ్చేవారు. ఎవరికైతే కౌపాక్స్ సోకుందో వారికి మశూచి సోకకపోవడాన్ని ఆయన గమనించాడు. ఎవరికైతే కౌపాక్స్ సోకుతుందో వారికి మశూచి సోకపోవడాన్ని ఆయన గమనించాడు. అంటే కౌపాక్స్ సోకిన వారిలో వ్యాధి నిరోధక శక్తి, ఇమ్యూనిటీ పవర్ అభివృద్ధి చెంది అది వారిలో మశూచి వ్యాధి రాకుండా కాపాడుతుందని గుర్తించాడు. 1776లో ఎడ్వర్డ్ జెన్నర్ పాల డైరీలో పనిచేసే కౌపాక్స్ సోకిన వ్యక్తి శరీరం మీద ఉన్న బొబ్బ నుండి స్రావాన్ని తీసి ఆరోగ్యంగా ఉన్న 8 సంవత్సరాల బాలునికి ఇచ్చారు. 6 వారాల తర్వాత ఆ బాలుని మశూచికి గురి చేశారు. కానీ ఆ బాలులో ఎటువంటి మశూచి లక్షణాలు కనిపించలేదు. అంటే కౌపాక్స్ బొబ్బ స్రావంలో ఉండే పదార్థం మశూచి వ్యాధి రాకుండా వ్యాక్సిన్ల లాగా పనిచేస్తుందన్నమాట. ఈ మశూచి వ్యాక్సిన్ లక్షల మందిని భయంకరమైన వ్యాధి నుంచి రక్షించింది. ఈ వ్యాక్సిన్ ఆవిష్కరణ తర్వాత కాలంలో అనేక వ్యాక్సిన్ ఆవిష్కరణకు దారి తీసింది. వ్యాక్సిన్ అనే పదం వాకా అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. వాకా అంటే ఆవో అని అర్థం. నేలలో ఉండే సూక్ష్మజీవులు, నేరాసారం గురించి తెలుసుకుందాం. మన చుట్టూ ఉండే వాతావరణంలో 78% నత్రజని వాయువు ఉంటుంది. మొక్కలు పోషకాలను తయారు చేసుకోవడానికి నత్రజని అవసరమైతే మొక్కలు వాతావరణంలో ఉండే నత్రజని నేరుగా తీసుకోలేవు. రైజోబియం, నాస్టాక్, పంక్టిఫర్మియా అనే అనబిన, అజటోబాక్టర్ మొదలైన సూక్ష్మజీవులు గాలిలోని నత్రజనిని గ్రహించి నత్రజని సమ్మేళన రూపంలో మార్చి మొక్కలకు అందించడంలో సహాయపడతాయి. ఈ నత్రజని సమ్మేళనాలను నేలలోనికి విడుదల చేస్తాయి. వాటిని మొక్కలు తీసుకుంటాయి. నేలలో ఉండే శిలీంధ్రాలు, బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులు జీవ సంబంధిత పదార్థాలను విచ్ఛిన్నం చేసి సరళ సమ్మేళనాలుగా మార్చివేస్తాయి. ఈ సమ్మేళనాలు మొక్కల పెరుగుదలకు చాలా అవసరం. నత్రజని స్థాపన, నైట్రేట్ ఫిక్సేషన్ అంటాం. లెగ్యుమినేసి అంటే చిక్కుడు వంటి మొక్కలు. లెగ్యుమినేసి మొక్కల వేరుబొడికలలో ఉండే రైజోబియం బ్యాక్టీరియా, ఇది రైజోబియం బ్యాక్టీరియా నత్రజని స్థాపన చేస్తుంది. ఎగ్జాంపుల్ వేరుశనగ, చిక్కుడు, బఠానీ. రైజోబియం బ్యాక్టీరియా చిక్కుడు జాతి వేర్ల బొడికలలో ఉంటాయి. రైజోబియం వాతావరణంలోని నత్రజని నత్రికల రూపంలోకి మార్చి వేర్లలో నిల్వ చేస్తాయి. దానిని మొక్కలు వినియోగించుకుంటాయి. అలాగే మొక్కలు రైజోబియంని ఆవాసాన్ని ఇస్తాయి. ఇలా రెండు ఒకదానికొకటి సాధించుంటాయి. కాబట్టి ఈ సంబంధాన్ని సహజీవనం, సింబయాసిస్ అంటారు. బీటీ పత్తి గురించి, బీటీ బాసిలస్ తురెంజెనిసిస్ ఇది ఒక రకమైన బ్యాక్టీరియా. ఇది విడుదల చేసే ఒక రకమైన విష పదార్థం మొక్కలపై పెరిగే క్రిములను చంపివేస్తుంది. అందుకే దీనిని బయోపెస్టిసైడ్, జీవ సంబంధ పురుగుమందు అంటారు. ఈ టాక్సిన్ ఉత్పత్తి చేసే జన్యువును జెనెటిక్ ఇంజనీరింగ్ పద్ధతుల ద్వారా వేరు చేసి వేరే పంట మొక్క కణంలోకి బదిలీ చేస్తారు. ఈ విధంగా జన్యు మార్పిడి చేసి పంట మొక్కలను రూపొందిస్తారు.
ఈ జన్యు మార్పిడి మొక్కలు తమకు తామే స్వయంగా పురుగుల నుండి రక్షించుకుంటాయి. ఈ మొక్కలు తిన్న పురుగులు చనిపోతాయి. ఇలాంటి మొక్కలు మనుషులతో సహా ఇతర జంతువుల మీద తీవ్ర ప్రభావం కలిగిస్తున్నాయనే భావన కూడా ఉంది. ఆప్షన్ రెండోది అపాయకరమైన సూక్ష్మజీవులు. అంటే హానికరమైన సూక్ష్మజీవుల గురించి చూద్దాం. సూక్ష్మజీవులు మానవులకు, పంటలకు, జంతువులకు వివిధ రకాల వ్యాధులను కలుగజేస్తాయి. ఇవి ఆహార పదార్థాలను, దుస్తులను, ఇతర వస్తువులను పాడు చేస్తాయి. మానవుల్లో వ్యాధులు కలుగజేసే సూక్ష్మజీవులు. సూక్ష్మజీవులు మన పరిసరాల్లో అంతటా వ్యాపించి ఉంటాయి. వ్యాధులు కలుగజేసే సూక్ష్మజీవులను వ్యాధి జనకాలు, పాథోజన్స్ అంటాము. వ్యాధులను కలుగజేసే సూక్ష్మజీవులను పాథోజన్స్ లేదా వ్యాధి జనకాలు అని అంటాం. వ్యాధి జనకాలు. వ్యాధులు మరియు వ్యాధులకు గల కారణాల గురించి చదివే శాస్త్రాన్ని మనం ఏమని పిలిచామంటే అంతకుముందు పాథాలజీ అని అంటాం. వ్యాధి జనకాలు తాగే నీరు, పీల్చే గాలి, తినే ఆహారం ద్వారా మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. వ్యాధికి గురైన వ్యక్తులను తాకడం ద్వారా, రోగవాహకులైన జంతువుల ద్వారా, కీటకాల ద్వారా కూడా వ్యాధులు కలుగజేసే సూక్ష్మజీవులు మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. అంటువ్యాధులు. ఒకరి నుండి సంక్రమించే వ్యాధులని అంటువ్యాధులని అంటాం. కమ్యూనికబుల్ డిసీజెస్. ఎగ్జాంపుల్ జలుబు, దగ్గు, కండ్ల కలక, కంజక్టివైటిస్ అంటాం దీన్ని, మసూచి, స్వైన్ ఫ్లూ, క్షయ అంటే టీబీ, చికెన్ గున్యా, టైఫాయిడ్, అమ్మవారు, చికెన్ పాక్స్. ఈ అంటువ్యాధులు గాలి, నీరు, రోగితో సన్నిహితంగా ఈగలు, దోమల ద్వారా వ్యాపిస్తాయి. వాహకం క్యారియర్స్. వ్యాధులను కలిగించే సూక్ష్మజీవులను ఇతర జీవుల్లోకి ప్రవేశపెట్టే వాటిని వాహకం అని అంటారు. లేదా వ్యాధికారక క్రిములను ఒక వ్యక్తి నుండి మరో వ్యక్తికి వ్యాపింపజేసే వాటిని వాహకాలు అని అంటాం. ఉదాహరణ మలేరియా సూక్ష్మజీవికి ఆడ ఎనాఫిలిస్ దోమ వాహకంగా పనిచేస్తుంది. ఈ వాహకాలను నియంత్రించడం ద్వారా వాహక వ్యాధులను అరికట్టవచ్చు. మన చుట్టూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. డయోరియా, కలరా, టైఫాయిడ్ వ్యాధులు ఈగలు వ్యాపింపజేస్తాయి. ఈగలు చెత్త చెదరం పైన వ్యాధితో బాధపడే వ్యక్తులు, జంతువుల కొమ్మలంపై వాలినప్పుడు వ్యాధికారక సూక్ష్మజీవులు ఈగ శరీరానికి అంటుకుంటాయి. ఇవి మూతలు పెట్టిన ఆహార పదార్థాలపై వాలినప్పుడు బదిలీ అవుతాయి. ఇటువంటి ఆహార పదార్థాలు తీసుకున్న వారికి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అందుకే మనం మూతలు పెట్టిన పదార్థాలు తినకూడదు. ఆహార పదార్థాలపై ఎల్లప్పుడూ మూతలు పెట్టాలి. ఈగలు చెత్త చెదరాలపై ఉత్పత్తి అవుతాయి. అందుకే మనం పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఈగలను నియంత్రించవచ్చు. ఈగలను నిరోధించాలంటే చేయాల్సిన కార్యక్రమాలు. వైరస్ వల్ల వచ్చే వ్యాధులు ఏంటంటే మసూచి, మలేరియా, మెదడు వ్యాపు, తట్టు, గవద బిళ్ళలు, ఆటలమ్మ. ఈ తట్టు, గవద బిళ్ళలు, ఆటలమ్మకి ఎంఎంఆర్ టీకాని ఇవ్వడం జరుగుతుంది చిన్నప్పుడు. స్వైన్ ఫ్లూ, పోలియో, హిమోఫిలిస్, ఇన్ఫ్లుయెంజా, చికెన్ గున్యా, అమీబియాసిస్ జంతువులు వైరస్ వ్యాధులు. ఆవులకి కౌపాక్స్, చేపలకి మొప్పకుళ్ళు వ్యాధి, కోళ్లకు పాల్పాక్స్ అనే వ్యాధి వస్తాయి.